బంగాళాఖాతంలో బలహీనపడిన దిత్వా తుఫాన్ తీవ్ర వాయుగుండంగా మారింది. నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకొని ఉన్న ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీవ్ర ప్రాంతాల్లో తీవ్ర వాయుగుండంగా బలపడింది. వాయుగుండం తీరానికి సమాంతరంగా ప్రయాణిస్తున్నట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో విశాఖ సాగర్ తీరంలో అలల తాకిడి ఉధృతంగా ఉంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా విశాఖ స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ అందిస్తారు. తమిళనాడు ముంచేస్తున్న దిత్వా తుఫాన్ ఏపీ రాష్ట్రం వైపే కూడా తన ప్రతాపం చూపిస్తుంది. గత రాత్రి నుంచి నెల్లూరు, చిత్తూరు, తిరుపతిలో భారీగా వర్షపాతం నమోదైంది. ఇప్పుడు ప్రస్తుతం విశాఖలో కూడా అదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. గత రాత్రి నుంచి కూడా విశాఖలో అక్కడక్కడ చిరుజల్లులతో పాటు మోస్తారు వర్షం పడింది. దీంతో ఈ దిత్వా తుఫాను నేపథ్యంలో పూర్తిగా ఆకాశంతో కూడా మేఘామృతం అయిపోయి పూర్తిగా చలిగాళ్ళు భారీగా వీస్తున్న అంశాన్ని మనం చూడొచ్చు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఈ దిత్వా తుఫాను సందర్భంగా కొన్ని స్కూళ్ళు కూడా కొన్ని జిల్లాల్లో సెలవు ప్రకటించారు. అయితే మనం చూసినట్లయితే ఈ తుఫాను ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్కూళ్ళకి, పాఠశాలలు కూడా ఏదైతే వర్ష ప్రభావిత జిల్లాలు ఏవైతే ఉన్నాయో, ఎక్కడైతే ఆ జిల్లాలో వర్ష ప్రభావితం ఉండిపోతుందో ఆ ప్రాంతాలు కూడా సెలవు ప్రకటించారు. ఇక దిత్వా ఎఫెక్ట్ ఏపీ రాష్ట్ర వైపే కాకుండా అటు తెలంగాణలో కూడా కొనసాగుతూ ఉంది. ఈ ప్రభావంతో తెలంగాణలో కూడా పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తున్న అంశాన్ని మనం చూసుకోవచ్చు. అటు శ్రీలంకను పూర్తిగా ఈ దిత్వా తుఫాన్ అయితే ముంచెత్తిందని చెప్పొచ్చు. ఇది ప్రస్తుతం బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారింది. నిన్నంతా తుఫాన్గా మారిన ఈ దిత్వా తుఫాను నిన్న సాయంత్రానికి అది బలహీనపడి తీవ్ర వాయుగుండంగా కొనసాగుతుంది. తీవ్ర వాయుగుండంగా కొనసాగుతున్నప్పుడు కూడా దీని ప్రభావం ఈరోజు రేపు రాష్ట్రంలో ఉండబోతుందని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అదే ప్రభావం కనిపిస్తూ ఉంది. విశాఖలో సముద్ర కెరటాలు కూడా బీచ్లో మనం చూసిన ప్రకారంగా ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న ఆ రాకాసి అలలను మనం చూడొచ్చు. ఏదైతే ఇప్పుడు ఇది పుదుచ్చేరికి, చెన్నైకి 140 కిలోమీటర్లు, అదేవిధంగా చెన్నైకి సమీపానికి ఇది తీరం, పుదుచ్చేరికి 90 కిలోమీటర్ల దగ్గరలో ఇది కేంద్రీకృతమైంది. అయితే ఈ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాలకి రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. పలు జిల్లాల్లో విద్యా సంస్థలు కూడా సెలవులు ప్రకటించారు. దీని ప్రభావం ఎక్కువగా ప్రకాశం, గుంటూరు, నెల్లూరు, బాపట్ల, చిత్తూరులో భారీగా కనిపిస్తూ ఉంది. అయితే తుఫాన్ ప్రభావంతో ఈరోజు తెల్లవారుజాము నుంచే నెల్లూరు సహా అనేక జిల్లాల్లో భారీగా కనిపిస్తున్నాయి. అటుపక్క వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఉత్తరాంధ్రకు సంబంధించి కూడా మనం చూస్తే గత రాత్రి నుంచి విశాఖలో, అనకాపల్లి, విజయనగరంలో వర్షపాతం నమోదైందని చెప్పొచ్చు. అటు శ్రీకాకుళంలో కూడా దీని ప్రభావం అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో కనిపించింది. ఈ నేపథ్యంలో గత రాత్రి నుంచి కూడా పూర్తిగా వాతావరణం చలిగా మారింది. ఇప్పటికే శీతాకాలం కావడంతో అటు అరకు, మన్యం, పాడేరు జిల్లాల్లో ఉష్ణోగ్రత కూడా భారీగా తగ్గిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒకేసారి ఈ తుఫాన్ ఎఫెక్ట్తో, దిత్వా తుఫాన్ ఎఫెక్ట్తో పూర్తిగా చలిగాలు కూడా ఇక్కడ వీస్తున్న అంశాన్ని మనం చూడొచ్చు. అయితే ఏపీ పైనే కాకుండా పూర్తిగా అటు తెలంగాణలో కూడా ఇదే ప్రభావం కనిపిస్తుంది. అయితే దీని ప్రభావం ఈరోజు రేపు కూడా దీని ప్రభావం ఉండనుంది. ఈరోజు డిసెంబర్ 1వ తేదీకి ఇప్పటికే పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇది బలహీన పడినప్పటికీ తీవ్ర వాయుగుండంగా అది బంగాళాఖాతంలో కొనసాగుతుంది. ఈ తీవ్ర వాయుగుండంగా మారి అల్పపీడనం మారే వరకు కూడా దీని ప్రభావం ఉండనుంది. ఈరోజు రేపు మరింత జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే చిత్తూరు, తిరుపతి జిల్లాలో లోతట్టు ప్రాంతాలను పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి. అయితే జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో కసరత్తులు చేస్తూ ఇప్పటికే ఏదైతే ముంపు ఉన్న గ్రామాలను నిన్ననే పూర్తిగా పరిశీలించి సురక్షిత ప్రాంతాలకి తరలించడం జరిగింది. లోతట్టు ప్రాంతాల్లో పూర్తిగా ఎక్కడైతే ప్రభావితం అవుతాయో జిల్లాలో, ఆ జిల్లాలో పూర్తిగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. విపత్తుల శాఖ దీనిపై పూర్తిగా గత 3 రోజుల నుంచి పూర్తి స్థాయిలో పనిచేస్తూనే లోతట్టు ప్రాంతాలను గుర్తించింది. ఇది ప్రభావం ఈరోజు ఎక్కువగా ఉండనుంది. వర్షాలు జిల్లాలతో పాటు ఈ విశాఖ జిల్లాతో పాటు రాష్ట్రం అనేక చోట్ల ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల శాఖ చెప్పడంతో ఈరోజు జిల్లా యంత్రాంగాలు సంబంధించి పూర్తిగా అలర్ట్ అయ్యారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేశారు. మరోవైపు సముద్రం అల్లకొల్లో ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు కూడా రేపటి వరకు వేటకు వెళ్ళొద్దని వాతావరణ శాఖ అధికారులు తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలో విశాఖలో గత రాత్రి నుంచి కూడా పూర్తిగా చలి దుప్పటి కప్పేసినట్టు ఉంది. అక్కడక్కడ చిరుజల్లు పరిచే. మరోవైపు
మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఈరోజు ఉదయం నుంచి కూడా విశాఖలో పూర్తిగా మబ్బు మబ్బు కమ్మేసింది. మరోవైపు వర్షం కూడా పడుతున్న అంశాన్ని మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ నుండి. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.